ఇంటి పరువు తీసో కదే. పొరపాట్లు చేయడం సహజమండి. ఏదో నేను నా కొడుకు అనుకుని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాను. పసిపిల్లలు గొర్రెల్లాంటి వాళ్ళనేది ఇందుకే. గొర్రెలన్నీ ఒకేలా ఉంటాయి కదా, గుర్తుపట్టడం కష్టం కదా. నువ్వు నీ అర్థం లేని వాగుడు. అయినా నీ కొడుకేమో నీకు తెలియదేమే? చెప్పా కదా అత్తయ్య. ఇప్పుడు మనం రోడ్డు మీద కార్లో వెళ్తున్నాం అనుకో అత్తయ్య. వెళ్తే గొర్రెలు మన కారు అడ్డుగా వచ్చాయే అనుకో, ఆర్న కొడితే పోతాయి కదే. అక్క నువ్వు ఆపు. అది చెప్పడం దానికి నువ్వు తలోపడం. అసలు నిన్ననాలి. ఈ అమ్మాయి ఏం చేసినా ఇలా వెనకేసుకొస్తున్నావు చూడు. చిచి, ఇంటి మీదకి ఇలా వస్తే ఎంత పరువు తక్కువ. అవును, అలాంటి వాళ్ళు ఇంటికి నేరుగా వస్తే చాలా పరువు తక్కువ. లాభం లేదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఈ అమ్మాయి రాచి రంపాన్ని పెడుతుంది. అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఆగరా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పెద్దోడిగా, నీ కన్న తండ్రిగా, ఈ ఇంటికి పెద్ద కొడుకుగా, జేకే ఇండస్ట్రీకి. ఇగో మాస్టర్, బిల్డప్ల తర్వాత ముందు విషయం చెప్పండి. చెప్పేదే ఉందండి. ఇందులో రేఖ తప్ప అస్సలు లేదు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలు అని చెప్తారు. అంతే కదా మావయ్య? కాదు రాజేశ్వరి, మా చెల్లెలు మల్లీశ్వరి నీకు తెలుసు కదా. ఏంటి, మల్లీశ్వరి చెల్లెలా? నేను తప్పుగా అనుకున్నానే. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఎందుకండి? మధ్యలో ప్రశ్నలు వేయకు, పూర్తిగా విను. అనేదే ఉందండి. 20 ఏళ్ల క్రితం ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మీరంతా ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు, అంతే కదా? మల్లేశ్వరికి ఏమైందన్నయ్య? ఏం లేదురా, మొన్న డబ్బు కావాలంటే సర్దాను, అంతే. ఈ విషయం నీతోటే చెబుదాం అనుకున్నాను రాజేశ్వరి. సర్దండి. పాపం, ఎంత మీ పెద్దమ్మ కూతురైనా వరుసకు చెల్లిలే కదా. ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? రాజేశ్వరి, నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? అవునండి. ఒక్కసారి ఇలారా. ఎందుకండి? ఒక్కసారి ఇలారా. చెప్పండి. నువ్వు మారిపోయావని ముందే చెప్పొచ్చు కదే. నేను డబ్బు సర్దిన విషయం తెలిసి నువ్వెక్కడ రాద్ధాంతం చేస్తావేమోనని భయపడి చచ్చాను. అడ్డమైన వాళ్ళందరికీ సపోర్ట్ చేశాను. వీళ్ళందరి ముందు వెధవం చేశావు కదే. ఇదిగో రేఖ, ఇంకొక్కసారి అక్షర పిల్లల్ని ముట్టుకున్నావో నన్నే కొడతారా? కొట్టాలా, నరకాలా? నువ్వింత మంచిగా మారావన్న విషయం తెలిస్తే నీకు ఈ దెబ్బలు తప్పేవి కదే. చూసావా జగదీశ్వరి, పిల్లల ముందు నన్ను. పర్లేదులే అక్క. అవ్వండి అవ్వండి, మీరంతా ఒకటే అయిపోయారు. బావగారు, ఈ గొడవలో పడి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు సాయంత్రం ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశారు. అందుకే నేను బెంగళూరు వెళ్తున్నాను. ఎన్ని రోజులుంటారు అత్తయ్య? 1 వారం, 10 రోజులు, నెల, 6 నెలలైనా పర్వాలేదు అత్తయ్య. ఉండండి, తొందర ఏం లేదు. ఇక్కడ మీ బాధ్యతలన్నీ నేను 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 నిర్వహిస్తాను. కంగారు పడకు. కేవలం 2 అంటే 2 రోజులు. ఎల్లుండి సాయంత్రానికి ఇక్కడ ఉంటాను కదా. 2 రోజులు చాలత్తయ్యా. అంటే 48 గంటలు.
ఇవాళ సాయంత్రమేగా వెళ్ళేది. అయ్యయ్యో, చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. రాక వచ్చిన ఈ మహత్తర అవకాశాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అక్షర తింగరి, ఇక 2 రోజులు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండదు. ఇక చూసుకో మీ అందర్నీ ఏం చేస్తానో. బాధపడకు, నిన్ను ప్రేమతోటే కొట్టాను. నువ్వు మంచిదానివని చెప్పొచ్చు కదే. ఇన్ని రోజులు ఎంత టార్చర్ పెట్టావో తెలుసా? అయినా మీరు నన్ను ఎందుకు కొట్టాలి? చెబుతున్నారు కదే, నువ్వు మంచిదానివన్న విషయం నాకు చెప్పాలి కదా. నువ్వు మారిపోయిన విషయం నాకు తెలియాలి కదా. ఎంత టార్చర్ అనుభవించానో తెలుసు కదా. పద. ఇంతకాలం దీని గొడవ ఇంట్లోనే అనుకున్నాను. ఇప్పుడు వీధిలో కూడా తీసుకొచ్చి పరువు తీసింది. ఏంటి జగదీశ్వరి, ఏంటి చిరాగ్గా ఉన్నావు? ఇంకా ఏం కావాలండి? పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాం. అక్కడ అక్షర పిల్లలు అనుకుని వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చింది. ఎవరు? అక్షరానా? అక్షర ఎందుకు తీసుకొస్తుందండి? ఉందిగా మన నెత్తిన కుంపటి. రేఖనా? ఆవిడే. ఆ బిడ్డ తల్లి ఇంటి మీదకొస్తే ఇప్పుడే ఆవిడకి సర్ది చెప్పి పంపించాను. ఛే! అత్తయ్య, వెళ్ళాలంటారా? నాకెందుకో మీరు వెళ్తే అదేం చేస్తుందని భయంగా ఉంది అత్తయ్య. ఏమీ కాదమ్మా. ఎంత చెప్పు? 2 రోజులే కదా. ఇదే మాట మీరంటే అదేమందో తెలుసు కదా. 48 గంటలు అంది. ఈ 48 గంటల్లో అది ఏ నిమిషంలో ఏం చేస్తుందో అని భయంగా ఉంది అత్తయ్య. ఏంటమ్మా ఆవిడ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడాన్ని పండగలా చేస్తుంటే ఊరుకుంటావే? కార్తికేయ, శ్రీరామ్ ఎక్కడా? ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడమ్మా. అది పండగలా చేసినా అది మనకే ఫేవర్ అవుతుంది. నువ్వే అక్షర్కి ధైర్యం చెప్పాలి. అలాగేనమ్మా, నేను ఆఫీస్ కూడా వెళ్ళను. అయినా అక్షర, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే మనమే ఆవిడకి ఎక్కువ వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవును అక్షర, కార్తికేయ చెప్పింది కరెక్ట్. వీళ్ళందరూ ఉండగా నీకేం భయం చెప్పు? అరెరెరెరే, ఫ్లైట్కి టైం అవుతుంది అత్తయ్య. ఇంకా ఈ రహస్య సమావేశాలేంటి? ఆ? ఏంటి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఉండాలి, ఈ మాత్రం భయం భక్తి ఉండాలి. వెళ్ళండి. అవతల ఫ్లైట్ ఎగిరిపోతే కష్టం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఆపు. నువ్వు నీ సోదాను. అక్క, ఈ 2 రోజులు నీ కోడలు అక్షరని గాని తన పిల్లల్ని గాని ఏవైనా చేసిందో, ఈ 2 రోజులు మాత్రమే నేనింట్లో ఉండను. కానీ రేఖ మాత్రం శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండదు. గుర్తుపెట్టుకో. ఏంటత్తయ్య, నేను 9 మాసాలు మోసి సిజేరియన్ చేయించుకుని మరి మీ నాన్నగారిని మీకిస్తే ఇదేనా నాకు మీరిచ్చే బహుమానం? ఇదేనా నాకు మీరిచ్చే గౌరవం? ఈ చెత్త వాగుడే వాగొద్దు అంటున్నాను. ఈ కుప్పి కంతులు వేయొద్దు అంటున్నాను. ఇదే మీ చివరి దెబ్బ. నేను కొట్టే మొదటి దెబ్బ మీరు ఫోన్లో వింటారు. ఏంటి నువ్వు మమ్మల్ని చేసేది? జగదీశ్వరి, ప్రయాణం పెట్టుకొని ఈ గొడవ ఎందుకు చెప్పు? దీని సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. ఏంటమ్మా నువ్వు చూసుకునేది? ఏం చేసినా నువ్వు చూస్తూ ఊరుకోమంటావు. అదేగా నువ్వు చెప్పేది. ఇదిగో పెద్దాయనా, నీ కొడుక్కి నోరెక్కువైంది, కొంచెం తగ్గమని చెప్పు. నా నోరెక్కువైతే కష్టం. ఏంటే కష్టం? నోరు కాదు, చెయ్యి చెప్తుంది, జాగ్రత్త. రేఖ, మీకు ఫ్లైట్ కి టైం అయింది, మీరు వెళ్ళండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళొద్దు. మావయ్య గారు వెళ్తారులే. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. అక్షర, అమ్మని వెళ్ళని. అమ్మా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి అత్తయ్య. వెళ్ళి అక్కడ మీటింగ్ లో
మన స్త్రీ జాతి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటండి. అందరిని అడిగానని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. బాయ్. హ్యాపీ జర్నీ. రేఖ బట్టలు కూడా సర్దు. నాతో పాటు తను కూడా వస్తుంది. అక్కడ స్త్రీ జాతి గురించి మాట్లాడుతుంది. బయలుదేరమ్మా, వెళ్ళు తొందరగా. నేను రానండి. నేనెందుకు? ఎలుగెత్తి చాటుతానని చెప్పావు కదా, పద. నేను ఎలుగెత్తి చాటనండి. నేను రాను. ప్లీజ్ నేను రాను. అత్తయ్య ప్లీజ్ చెప్పండి అత్తయ్య. నేను వెళ్ళను అమ్మా. అత్తయ్య. దాన్ని వెళ్ళని ఆపేవంటే బాగుండదు. ఎలా ఆపుతుందో నేను చూస్తానురా. నువ్వు తీసుకెళ్ళి జగదీశ్వరి. రామ్మా. అయ్యో నన్ను రక్షించే వాళ్ళే లేరా? హే కృష్ణ, హే నోర్మై. భగవాన్. నడు నడువు. అదిగోండి నా బిడ్డ పాలు కోసం ఏడుస్తున్నాడు. బాబు కూడా నీతో పాటే వస్తాడు. ఏమీ పర్వాలేదు. మీరు జీవితాన్ని చూశారు. నేను జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. కానీ వాడు తూర్పున ఉదయించిన రామకోటయ్య. ఒకసారి పోయాడు. ఏదో అదృష్టవశాత్తు మళ్ళీ నా కడుపులో పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంపేద్దాం అనుకుంటున్నారా? ఏంటి నువ్వనేది? అవునత్తయ్యా. దేశం చూడు ఎలా ఉందో. భూమి మీద బాంబులు పేలి మనుషులు పిట్టల్లా ఎగిరిపోతుంటే ఆకాశంలో విమానాలు పిట్టల్లా నేల రాలిపోతున్నాయి. ఒకవేళ మేమెక్కిన విమానం కూడా అలాగే. జగదీశ్వరి వద్దమ్మా. మా నాన్న నేను ఎక్కడికి పంపను. దీన్నేమి అనుకుంటా నేను చూసుకుంటాను. చిన్నదానివైనా నీకు దండం పెడతాను. వద్దమ్మా. ఈ 2 రోజులు దీన్నేమి అనుకుంటా నేను చూసుకుంటాను కదా. కావాలంటే నువ్వు కూడా మానేసేయ్. వెళ్ళొస్తానక్క. చూడు, వదిలేసి వెళ్తున్నందుకు సంతోషించు. నేను 2 రోజుల్లో కాదు, ఏ క్షణమైనా వస్తాను. జాగ్రత్త. హ్యాపీ జర్నీ అత్తయ్య. మీ అమ్మ ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎవరు లేనట్టుందిరా శ్రీరామ్. అంటే ఏంటన్నా నువ్వు అనేది? అమ్మ ఊరికే లొడలొడ వాగుతుందనా? బాగా చెప్పావురా. సర్లేండి, మామయ్య గారు అంటోంది అలా కాదు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే. హలో, ఆపుతావా? మాకు తెలుసు, ఏదో సరదాగా అన్నాం. అరే ఇంతకీ పెద్దమ్మెక్కడ్రా? ఏదో పక్కింటి వాళ్ళు పిలిస్తే వెళ్ళిందన్నా. అవును బావగారు, అక్కేది? ఎందుకులేమ్మా, చెప్తే నవ్వుతారు. నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నయ్య. రేయ్ నువ్వు మరీ టూ మచ్ రా. అయినా వాడు చెప్పకపోతే నీకెలా తెలుస్తుందిరా? అవును మావయ్య, ఏదో పెద్ద అన్ని ఈయనకే తెలిసినట్టు పెద్ద పోజులు కొడతారు. అవునమ్మా, వాడు చిన్నప్పటి నుంచి. హలో, కాసేపు అందరూ ఆపుతారా? మీరు కూడా. తర్వాత తీరిగ్గా నా జీవిత చరిత్ర గురించి మాట్లాడుకోవచ్చు. చెప్పరా, అక్షర ఈ టైంలో ఏం చేస్తుందో చెప్పు చూద్దాం. ఏం చేస్తుంది? అమ్మ వెళ్తుంటే వెళ్ళొద్దత్తయ్యా అని బతిమాలింది కదా. 2 రోజులే కదమ్మా అని అమ్మ వెళ్ళింది. ఇక రేఖ తన పిల్లల్ని ఏం చేస్తుందో అని పిల్లల కోడల్లే పిల్లల దగ్గర కూర్చుని ఉంటుంది. ఎగ్జాక్ట్లీరా. పాపం అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి కదలలేదనుకో. ఆపకమ్మా పోరాటం, కన్నుండి కాలుండి విన్నారుగా? పైన మేడం అలా ఉంటే పాపం వదిన భయపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఏంట్రా ఈ పాటలు విన్నంత మాత్రాన విప్లవ వీరులు అయిపోతారా?
అయినా ఈ పాటలు పిచ్చేంట్రా? ఇంకా చాలా పిచ్చి పనులున్నాయి మావయ్య. ఆవిడ చేసే విన్యాసాలు ఒకటా రెండా? అక్షర భయపడుతుందేమో, నేను వెళ్తాను. అనయ్య కూర్చో కూర్చో. అసలు వదిన్ని మనమే పెరిగిదాన్ని చేసాం. వదిన ఇంటికి వచ్చినప్పుడు ఎంత డైనమిక్గా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకో. అంతెందుకు, నీ పెళ్ళైన కొత్తలో అదే ఫస్ట్ టైం నిన్ను నన్ను ఇంటి మొత్తాన్ని ఒక ఆట ఆడించి అదే గొడవతోనే కదా బయటికి వెళ్ళింది. మళ్ళీ ఎలా మారిందో ఏంటో, మళ్ళీ వచ్చింది. మనందరితో చాలా బాగా కలిసిపోయింది. మనందరికంటే వాళ్ళ చెల్లితో ఇంకా బాగా కలిసిపోయింది. అవునరా, నిజంగానే. అవును మావయ్య, మొదట్లో చాలా ధైర్యంగా ఉండేది. రాను రాను దాని చిత్రమైన వేషాలు చూసి భయపడ్డం మొదలుపెట్టింది. తల పగిలిపోతుందిరా. టీ తీసుకురన్న బావగారు. నువ్వు వదిలేమ్మా, అక్షరకు చెప్తాను. టీ ఇవ్వడానికి ఇక్కడికి వస్తుంది కదా, మనతో పాటు ఇక్కడే ఉంటుంది. అక్షరా, 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 చెప్పండి. కొంచెం మా అందరికి టీ తీసురా అర్జెంటుగా. నిన్నే, విన్నావా? అలాగేనండి, తెస్తాను. ఆ, ఓకే. తలనొప్పిగా ఉందా? ఉంటుందిరా, ఎందుకుండదు? ఇక రేపటి నుంచి చూడండిరా, మిమ్మల్ని ఏ రేంజ్లో ఆడుకుంటానో. ఆ జగదీశ్వరి లేకపోవడం మీకు శాపం, అదే నాకు వరం. ఇలాంటి అద్భుతమైన వరాన్ని నేనస్సలు వదులుకోను. ఒక ఆట ఆడిస్తా, చూడండి. ఏదిరా అమ్మాయి, టీ పెడుతుందా లేదా? పాపం అనవసరంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాం కదరా. ఏం లేదులే బాబాయ్, తెస్తుందిలే. అక్క అక్క, ఏంటిది? అక్షర, ఏమైందిరా? ఏమైంది? నువ్వు రా పద్మా. ఏమైంది? ఏమైంది?